ఇప్పుడు ఎక్సర్సైజ్ 11.3లోని సమస్యలను సాధిద్దాం. ఓకేనా? ఎవాల్యుయేట్ కాస్ 12 సైన్ 78. దీంట్లో రెండు రేషియోస్ను మనము ఇవ్వడం జరిగింది. సైన్ 12 సైన్ 76. చూడండి, ఇందులో దేన్నైనా ఒకదాన్ని కాంప్లిమెంటరీ యాంగిల్గా రాయాలి. ఏం చేద్దాం? ఫస్ట్ కాస్ని రాద్దాం. కాస్ 12 ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? కాస్ 12 ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు చూద్దాం. సొల్యూషన్లో కాస్ 12 డిగ్రీస్ మైనస్ సైన్ 78 డిగ్రీస్. దీంట్లో ఏదైనా ఒకదాన్ని మాత్రమే చేంజ్ చేయండి, మీకు వాల్యూ ఈజీగా రావడం జరుగుతుంది. ఇప్పుడు కాస్ని ఏం చేస్తే ఏమో సైన్ 90 మైనస్ 12 డిగ్రీస్ అని రాయొచ్చు. సైన్ని అలాగే ఉంచండి. సైన్ 90 మైనస్ 12 డిగ్రీస్, 90 నుండి 12ని సబ్ట్రాక్ట్ చేయండి, 8. ఇక్కడ 78 ఎంత అవుతుంది? సైన్ 78 డిగ్రీస్ మైనస్ సైన్ 78 డిగ్రీస్. చూడండి, సైన్ 78 నుండి సైన్ 78ను సబ్ట్రాక్ట్ చేస్తే అవుతుంది, దాని వాల్యూ 0 కావడం జరుగుతుంది. ఎంత అవుతుంది? 0 కావడం జరుగుతుంది. కాబట్టి దీని వాల్యూ 0. ఓకే, అదే రకంగా సెకండ్ ప్రాబ్లం చూద్దాం. కొసెక్ 31 సెక్ 59. చూడండి, సెక్ కొసెక్గా మారుతుంది, కొసెక్ సెక్గా మారుతుంది. కాబట్టి దీంట్లో రెండింటిలో ఏదైనా ఒకదాన్ని కాంప్లిమెంటరీ యాంగిల్గా రాద్దాం, చేంజ్ చేద్దాం, ఒకదాన్ని చేంజ్ చేద్దాం. ఇక్కడ సొల్యూషన్లో చూస్తే కొసెక్ 31 డిగ్రీస్ మైనస్ సెక్ 59 డిగ్రీస్. ఇక్కడ మనము సెక్ను రాద్దాం. కొసెక్ ఇలాగే ఉంచండి. కొసెక్ 31 డిగ్రీస్ మైనస్ సెక్ అంటే కొసెక్ 90 మైనస్ 59 డిగ్రీస్. 90 మైనస్ 59 డిగ్రీస్. చూడండి, కొసెక్ 31 డిగ్రీస్ 90 నుండి 51ను సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఏమొస్తుంది? కొసెక్ 90 నుండి 59 చేసినప్పుడు 90 నుండి 59 చేసినప్పుడు 1 3 ఎంత వస్తుంది? 31 డిగ్రీస్. ఓకే, కొసెక్ 31 డిగ్రీస్ మైనస్ కొసెక్ 31 డిగ్రీస్ ఈక్వల్ టు 0. కాబట్టి దీని వాల్యూ 0 రాయడం జరిగింది. 0 వస్తుంది. దాని వాల్యూ ఎంత వస్తుంది? 0 వస్తుంది. ఓకే, అనదర్ ప్రాబ్లం. ట్యాన్ 26 ట్యాన్ 64. దీంట్లో దేన్నైనా ఒకదాన్ని మనము చేంజ్ చేద్దాం. ట్యాన్కు ఏమొస్తుంది? కాట్ వస్తుంది. ట్యాన్కి ఏమొస్తుంది? కాట్ వస్తుంది. కాబట్టి మనము సొల్యూషన్ తీసినప్పుడు ట్యాన్ 26 డిగ్రీస్ ఇంటూ ట్యాన్ 64 డిగ్రీస్. ఏదైనా ఒకదాన్ని ఇది రాద్దాం. ట్యాన్ అంటే కాట్ 90 మైనస్ 26 డిగ్రీస్. ఇక్కడ ట్యాన్ 64 డిగ్రీస్ ఇలాగే రాద్దాం. 90 నుండి 26ని సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది? కాట్ 64 డిగ్రీస్ ఇంటూ ట్యాన్ 64 డిగ్రీస్ రాయడం జరుగుతుంది. మరి దీన్ని ఇంకేమైనా రాయొచ్చా? ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కాట్ టీటా మనకు తెలుసు. మనం సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కొసెక్ టీటా. అదే రకంగా కొసెక్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై సైన్ టీటా. ఇక్కడ చూడండి, ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కాట్ టీటా. కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై ట్యాన్ టీటా. ఈ ప్రిన్సిపుల్లో ఏదైనా ఒకదాన్ని మనం చేంజ్ చేద్దాం. కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? 1 బై ట్యాన్ టీటా అని రాసుకోవచ్చు. కాబట్టి 1 బై ట్యాన్ 64 డిగ్రీస్ ఇంటూ ట్యాన్ 64 డిగ్రీస్. ఇదిని ఏ రకంగానే చేంజ్ చేయకుండా ఉంచుతున్నాం. ఇదిని మాత్రమే చేంజ్ చేసుకోవడం జరిగింది. ట్యాన్ని కాట్ 90 మైనస్ 26 డిగ్రీస్ రావడం జరిగింది. 90 నుండి 26 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత? 64 రావడం జరిగింది. ఇక్కడ కాట్ని
1/tan θగా రాయొచ్చు. tan cot 64 ఈజ్ ఈక్వల్ టు 1/tan 64 రాయొచ్చు. చూడండి ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్ కావడం జరుగుతుంది. దీని వాల్యూ 1. కాబట్టి దీని వాల్యూ 1. ఓకే, ఇంకోటి చూద్దాం. దీంట్లో tan 36 degrees బై cot 54 degrees. చూడండి మీరు దేన్నైనా ఒకదాన్నే చేంజ్ చేయండి, రెండు చేంజ్ చేయకండి. ఓకే, tan ఏం రాసుకోవచ్చు, cot 90 - 36 degrees బై cot 54 degrees. చూడండి ఇక్కడ ఏమవుతుంది, cot 90 నుండి 36ని సబ్ట్రాక్ట్ చేస్తే 54 degrees బై cot 54 degrees చూసినప్పుడు క్యాన్సిల్ చేసినప్పుడు దీని వాల్యూ 1. అదే రకంగా మనము ఇంకో మెథడ్లో కూడా దీన్ని చేయొచ్చు. ఏంటిది, tan 36 degrees బై cot 54 degrees. ఇప్పుడు ట్యాన్ని చేంజ్ చేయకండి, కాట్ని చేంజ్ చేద్దాం. tan 36 degrees బై కాట్ని ఏం చేయొచ్చు, tan 90 - 54 degrees. tan 90 - 54 degrees. ఓకే, ఇక్కడ tan 36 degrees బై tan ఇక్కడ 90 నుంచి 54 సబ్ట్రాక్ట్ చేస్తే 36 degreesగా రాయడం జరిగింది. ఇక్కడ 36 క్యాన్సిల్ అయితే దీని వాల్యూ 1 రాయడం జరిగింది. ఇక్కడ ఈ మెథడ్లో చేసినా కానీ ఈ మెథడ్లో చేసినా కానీ ఏదైనా మీకు ఆన్సర్ రైటే. ఓకే, దీని వాల్యూ ఎంత, 1. ఓకే, ఎక్సర్సైజ్ 11.3లో చూసినప్పుడు షో దట్ tan 48, tan 16, tan 42, tan 74 ఈజ్ ఈక్వల్ టు 1 అని మనము ప్రూవ్ చేయాలి. ఓకే, చూద్దాం. tan 48 degrees, tan 16 degrees, tan 42 degrees, tan 74 degrees. ఇందులో నుంచి ఏనా రెండింటిని చేంజ్ చేసుకుందాం. ఏమవుతుంది, cot 90 - 48 degrees, అదే రకంగా cot 90 - 16 degrees, tan 42 degrees, tan 74 degreesగా మీరు రాసుకోండి. ఈ చివరి రెండింటిని యాజ్ ఇట్ ఈస్గా ఉంచండి, ఎలాంటి చేంజ్ చేయకండి. ఇక్కడ ఏమవుతుంది, 90 నుంచి 48ని సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది, cot 90 నుండి 48ని సబ్ట్రాక్ట్ చేస్తే 42 రావడం జరుగుతుంది. అదే రకంగా 19 నుంచి 16ని సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది, cot 74 degrees రావడం జరుగుతుంది. ఓకే, వీటిని ఇలాగే ఉంచండి, tan 42 degrees, tan 74 degrees. ఓకే, ఇక్కడ మనం ఇంతకుముందు తెలుసుకున్నాం, మనం tan θ cot θ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, 1/tan θ అని రాసుకోవచ్చు. కాబట్టి cot 42 degreesని 1/tan 42 degrees అని రాయొచ్చు. అదే రకంగా cot 74 degreesని 1/tan 74 degreesగా రాయొచ్చు. అదే రకంగా ఇక్కడ tan 42 degrees, ఇక్కడ tan 74 degreesగా రాయవచ్చు. చూడండి, జాగ్రత్తగా పరిశీలించండి. ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అయితే చూడండి, 42 degrees, అదే రకంగా tan 42 క్యాన్సిల్, tan 74 క్యాన్సిల్. కాబట్టి దీని వాల్యూ 1 రావడం జరిగింది. మనము 1గా ప్రూవ్ చేయడం జరిగింది. ఓకే, షో దట్ cos 36 degrees, cos 54 degrees minus sin 36 degrees, sin 54 degrees ఈజ్ ఈక్వల్ టు 0 అని మనం ప్రూవ్ చేయాలి. చూద్దాం.
సొల్యూషన్ cos 36 degrees cos 54 degrees ఇదే రకంగా sin 36 degrees sin 54 degrees. చూడండి ఈ రెండింటిలో cos 36 డిగ్రీని sin 36 డిగ్రీస్ని రెండింటిని మనము రాద్దాం చేంజ్ చేసి. ఇక్కడ sin 90 మైనస్ 36 డిగ్రీస్ అని రాయొచ్చు. ఇక్కడ cos 54 డిగ్రీస్గా రాయొచ్చు. ఇక్కడ సైన్ అంటే ఏంటిది కాస్ సైన్ అంటే ఏంటిది కాస్ 90 మైనస్ 36గా రాయొచ్చు. ఇక్కడ సైన్ ఎలాంటి చేంజ్ చేయకుండా ఉన్నది ఉన్నట్టే రాయండి. చూడండి సైన్ 90 నుండి 36ని సబ్ట్రాక్ట్ చేస్తే 54 డిగ్రీస్ రావడం జరిగింది. కాస్ 54 డిగ్రీస్ ఆల్రెడీ యాజ్ ఇట్ ఈస్గా రాయండి. ఇక్కడ 90 నుండి 36ను సబ్ట్రాక్ట్ చేస్తే కాస్ 54 డిగ్రీస్ రావడం జరిగింది. ఇక్కడ సైన్ని అదే రకంగా ఉంచండి. చూడండి మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ సైన్ 54 కాస్ 54 సైన్ 54 కాస్ 54 ఉంది కాబట్టి దీని వాల్యూ 0 అని ప్రూవ్ చేయడం జరిగింది. ఓకేనా రైట్. చూడండి ఇఫ్ tan 2a is equal to cot a minus 18 where 2a is a acute angle. 2a అనేది ఒక అక్యూట్ యాంగిల్ కాబట్టి ఇప్పుడు ఏ రకంగా దీన్ని ఏ వాల్యూ ఎంత ఉందో ఇప్పుడు మనం కనుగొందాం. చూడండి మనకు ఏమి ఇవ్వడం జరిగింది, tan 2a is equal to cot a minus 18 డిగ్రీస్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ 2a అనేది 2a is an acute angle. ఏంటి అక్యూట్ యాంగిల్ కాబట్టి మనం ఏం రాయొచ్చు, దీన్ని tan ఉన్నది కాబట్టి cot 90 మైనస్ 2a అని రాయొచ్చు. ఇక్కడ ఏం చేంజ్ చేయకండి, cot a మైనస్ 18 అని రాయండి. ఇక్కడ కాట్ అక్కడ కాట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 90 మైనస్ 2a ఈజ్ ఈక్వల్ టు a మైనస్ 18గా రాయొచ్చు. ఓకే ఇక్కడ 90 ఇది ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఇటు మారితే ప్లస్ 18గా, ఇక్కడ ఏ అటే ఉంటుంది, ఈ 2a ఈజ్ ఈక్వల్ టు అవతల వెళ్తే ప్లస్ 2aగా మారుతుంది. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ 108 ఈజ్ ఈక్వల్ టు 3aగా రాయొచ్చు. కాబట్టి ఈ ఏ అనేది క్యాన్సల్ కావాలంటే ఇక్కడ 3 చేత ఇటు 3 చేత మనము డివిజన్ చేస్తే ఈ ఏ క్యాన్సల్ అవుతుంది, 3 క్యాన్సల్ అవుతుంది, 3 3 జా 3 6 జా కాబట్టి యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 36 డిగ్రీ మనము దాని యొక్క ఆన్సర్. ఓకేనా. If tan A is equal to cot B, where A and B are acute angles, prove that A plus B is equal to 90 degrees. A and B రెండు కూడా కాంప్లిమెంటరీ అక్యూట్ యాంగిల్స్. అక్యూట్ యాంగిల్స్ అంటే ఏంటి, అక్యూట్ యాంగిల్స్ అంటే 90 డిగ్రీస్ కంటే తక్కువ ఉన్నాయి అన్నట్టు. అక్యూట్ యాంగిల్స్ అంటే 0 డిగ్రీ కంటే ఎక్కువ, 90 డిగ్రీస్ కంటే తక్కువ ఉన్నాయట. చూద్దాం సొల్యూషన్. tan A is equal to cot B. tan A is equal to cot B. ఇక్కడ పరిశీలించండి, ఇక్కడ ఏని ఇటే ఉంచండి, tan A is equal to ఇటేం రాయండి, tan 90 మైనస్ B అని రాయొచ్చు. 90 మైనస్ B అని రాయొచ్చు. ఇక్కడ tan క్యాన్సిల్ అవుతుంది, A is equal to 90 మైనస్ B. 90 మైనస్ బి. ఈ అనేది ఇటు రావడం వల్ల నెగిటివ్ పాజిటివ్ మారి ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్గా రావడం జరిగింది. కాబట్టి హెన్స్ ప్రూవ్డ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీగా మనం ప్రూవ్ చేయడం జరిగింది. ఓకే రైట్.
చూడండి ఇక్కడ ఏ బి అండ్ సి ఆర్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. ఒక ట్రయాంగిల్లో ఇంటీరియర్ యాంగిల్స్ ఏబిసిగా ఉన్నాయి. దెన్ షో దట్ tan a ప్లస్ b బై 2 ఈజ్ ఈక్వల్ టు సి బై 2 అని మనం ప్రూవ్ చేయాలి. చూద్దాం ఇక్కడ ఏ సొల్యూషన్ ఏ బి అండ్ సి ఆర్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఏబిసి. అంటే ఒక ట్రయాంగిల్లో ఇంటీరియర్ యాంగిల్స్ ఏబిసిగా ఉన్నాయి కాబట్టి వాటి సమ్ ఏమవుతుంది ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ కావచ్చు. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనకి ఏం కావాలి ఏ ప్లస్ బి వాల్యూ కావాలి. కాబట్టి ఏ ప్లస్ బి వాల్యూ ఉండగా ఇక్కడ సి అనేది అదనంగా ఉంది కాబట్టి సిని అటువైపు ఈజ్ ఈక్వల్ టు అటువైపు పంపించాలి. కాబట్టి ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ సిగా రాయాలి. 180 మైనస్ సిగా రాయాలి. ఇక్కడ బోత్ సైడ్ 2 చేత డివిజన్ చేయాలి. ఏం చేయాలి డివిజన్ చేయాలి. ఆన్ డివైడింగ్ బోత్ సైడ్ డివైడింగ్ బై 2 ఆన్ both sides ఇటు అటు ఆన్ డివైడింగ్ బై 2 ఆన్ బోత్ సైడ్స్. చూడండి ఏ ప్లస్ బి బై 2 ఈజ్ ఈక్వల్ టు 180 బై 2 మైనస్ సి బై 2 అని రాయొచ్చు. కాబట్టి ఏ ప్లస్ బి బై 2 ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ సి బై 2గా మనం రాయొచ్చు. 180ని సగం చేస్తే 90గా రాయవచ్చు. చూడండి ఇక్కడ ఏం తీసుకోవాలి బోత్ సైడ్ ఏం కావాలి మనకు ట్యాన్ కావాలి. ట్యాన్ రేషియోని తీసుకోవాలి. బోత్ సైడ్ ఏం తీసుకోవాలి ట్యాన్ రేషియోని తీసుకోవాలి. ఓకే ఆన్ టేకింగ్ ట్యాన్ రేషియో ఆన్ బోత్ సైడ్ చూద్దాం ఇక్కడ చేద్దాం. ఏ ప్లస్ అంటే తీసుకుంటే ఏమవుతుంది మనకు ట్యాన్ రేషియో తీసుకుంటే ట్యాన్ ఏ ప్లస్ బి బై 2 ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ 90 మైనస్ సి బై 2 అని రాయవచ్చు. ఓకేనా ఇక్కడ ట్యాన్ ఏ ప్లస్ బి బై 2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది ట్యాన్ 90 మైనస్ ఏ అంటే కాట్ ఏ బదులుగా ఏముంది మనం సి బై 2 ఉంది కాబట్టి కాట్ సి బై 2 అని మనం రాయొచ్చు. ఓకే ఇక్కడ మనకు ట్యాన్ 1/2 ఉన్నది కాబట్టి దాని వాల్యూ కావాలి కాబట్టి బోత్ సైడు ట్యాన్ రేషియోనే మనం తీసుకోవాలి. ఓకే ట్యాన్ రేషియో తీసుకుంటే మనకి ఈజీగా రావడం జరుగుతుంది. దీంట్లో మీకు తెలుసుకోవాల్సిన ఏంటి ట్రయాంగిల్స్లో మొత్తం ట్రయాంగిల్స్లో ఉన్న 3 ట్రయాంగిల్స్లో 3 కోణాల మొత్తము 180 డిగ్రీస్ అని మనం తెలిస్తే మనకి ఈజీగా ఈ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. ఓకేనా రైట్. ఎక్స్ప్రెస్ 75 degrees plus cos 65 degrees in terms of trigonometric ratio of angles between 0 and 45 degrees. ఇవి రెండు కూడా 0-45 degrees మధ్య ఉంటుందని ప్రూవ్ చేయండి అంటుండు. చూద్దాం ఇక్కడ సైన్ 75 degrees కాస్ 65 degrees. చూడండి ఇప్పుడు సైన్ ఏం రాసుకోవచ్చు కాస్ 90 మైనస్ 75 degrees. ఇక్కడ ఏం రాసుకోవచ్చు సైన్ 90 మైనస్ 65 degreesగా రాయొచ్చు. కాస్ 90 నుండి 75 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది 15 degrees. అదే రకంగా సైన్
90 నుంచి 65 చేస్తే 25 డిగ్రీస్. ఓకే, మనము 0 నుంచి 45 డిగ్రీల మధ్యలోనే వీటి యొక్క రేషియోస్ నుంచి వాల్యూస్ను ఉంచడం జరిగింది. 0 నుంచి 45 డిగ్రీలనే వీటి యొక్క ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ యాంగిల్గా ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఓకే, రైట్. ఇంకా కొన్ని మనము ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూద్దాం. చాలా సింపుల్గా మీరు ఎవాల్యుయేట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ప్రాబ్లంలో సెక్ 35 డిగ్రీస్, కొసెక్ 55 డిగ్రీస్. దేన్నైనా ఒకదాన్ని చేంజ్ చేయండి. ఏం చేద్దాం? సెక్ ఏమైంది? కొసెక్ 90 మైనస్ 35 డిగ్రీస్ బై కొసెక్ 55 డిగ్రీస్. 90 మైనస్ 35 డిగ్రీస్ యొక్క వాల్యూ ఎంత? 55 డిగ్రీస్. కొసెక్ 55 డిగ్రీస్ బై కొసెక్ 55 డిగ్రీస్. క్యాన్సల్. దీని ఈక్వల్ టు 1. దాని ఈక్వల్ టు ఎంత ఉంటుంది? 1. ఓకే, సెకండ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. cos 7a is equal to sin a minus 6 degrees where 7a is acute angle. acute angle అంటే ఏంటి? 90 డిగ్రీస్ కంటే తక్కువ, 0 డిగ్రీ కంటే ఎక్కువ ఉంటుందట. అదేంటో 7a అనేది. కాబట్టి ఫైండ్ ఏ యాంగిల్ ఏ యొక్క వాల్యూ కనుక్కోమంటున్నాను. కాబట్టి చూడండి, cos 7a is equal to sin a minus 6 degrees. 7aని ఏం రాసుకోవచ్చు? సైన్లో ఇక్కడ సైన్ ఉంది, ఇక్కడ కాస్ ఉంది. ఇది మనం చేంజ్ చేసుకోవచ్చు, ఇది చేంజ్ చేసుకోవచ్చు. ఏది చేంజ్ చేసుకున్నా మీకు ఆన్సర్ ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ సైన్ 90 మైనస్ 7a అని రాయొచ్చు. ఇంతవరకు మనం తెలుసుకున్నాం. కాస్ ఉంటే సైన్ రాయాలి, 90 మైనస్ ఇక్కడ ఉన్న విలువను రాయాలి. సైన్ ఉంటే కాస్ ఉంటే సైన్ రాయాలి, 90 మైనస్ ఇక్కడ ఏ విలువ ఉంటే అక్కడ విలువ రాయాలి. ఓకే, ఇక్కడ సైన్ a మైనస్ 6గా తీసుకోవాలి. ఇక్కడ సైన్ క్యాన్సల్ కావడం జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుంది? 90 మైనస్ 7a ఈజ్ ఈక్వల్ టు a మైనస్ 6 డిగ్రీస్గా రాయడం జరిగింది. చూడండి, ఈ 4 మైనస్ 6 ఇటు పోతే ప్లస్ 6 కావడం జరుగుతుంది. ఈ మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు అవతల వెళ్తే ప్లస్ 7గా మారడం జరుగుతుంది. కాబట్టి 90 ప్లస్ 6 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఏ అనేది ఇటు పోతే 7aగా మారడం, మైనస్ 7a ప్లస్ 7గా మారడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ 96 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 88aగా 1a అండ్ 7a 8aగా మారడం జరుగుతుంది. ఇక్కడ 8 చేత మనము డివిజన్ చేసినప్పుడు 8 క్యాన్సల్ కావడం జరుగుతుంది. 8 1 జా 8 2 జా అంటే యాంగిల్ ఏ వాల్యూ 12 డిగ్రీస్గా మనము కనుగొనడం జరిగింది. ఓకే, ఇక్కడ రాసే పద్ధతి తెలిస్తే మనకు ఇదంతా ఈజీగా ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? రైట్. చూడండి, ఇంతకుముందు మనము ఎక్సర్సైజ్ ప్రాబ్లంలో చేసినప్పుడు కూడా ఈ వాల్యూ ఉండే. మరి ఒకసారి చూద్దాం. సొల్యూషన్ sin a ఈజ్ ఈక్వల్ టు కాస్ బి. ఇంతకుముందు మనం సైన్ ఏని రాసుకోవడం జరిగింది. ఇప్పుడు కాస్ బిని చేంజ్ చేద్దాం. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ 90 మైనస్ బి. సైన్ 90 మైనస్ బి అని రాయొచ్చు. ఇక్కడ సైన్ క్యాన్సిల్ కావడం జరుగుతుంది. ఏం మిగులుతుంది? ఏ ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ బి. ఇక్కడ బి అనేది ఈజ్ ఈక్వల్, నెగిటివ్ బి అనేది ఇక్కడ వస్తే పాజిటివ్గా మారుతుంది. మైనస్ బి ప్లస్ బిగా మారుతుంది. ఏ ఇటే ఉంటుంది కదా, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. హెన్స్ ప్రూవ్డ్. ఓకే, రైట్. చూడండి, ఇంతకుముందు మనము ఎక్సర్సైజ్ ప్రాబ్లంలో కూడా ఇలాంటి ప్రాబ్లం చేయడం జరిగింది. చూద్దాం. ఇక్కడ ఏమన్నాడు? 0 నుంచి 45 మధ్యలో ఉన్న ఆ వాల్యూస్ను చూపెట్టాలన్నాడు. కాబట్టి సైన్ 81 డిగ్రీస్ ప్లస్ ట్యాన్ 81 డిగ్రీస్. ఓకే,
సైన్ ఏం రాసుకోవచ్చు, కాస్ 90 మైనస్ 81 డిగ్రీస్ ప్లస్ కాట్ 90 మైనస్ 81 డిగ్రీస్. ఇక్కడ ఏమవుతుంది, కాస్ 9 డిగ్రీస్ కాట్ 9 డిగ్రీస్గా మనము దీన్ని ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. ఈ వాల్యూస్ ఎట్లున్నాయి, 0 నుంచి 45 మధ్యలో ఉంది. 81 అని 9గా 81 9గా మనము దీని వాల్యూస్ను రాయడం జరిగింది. ఓకే, చూడండి ఇంతకుముందు మనము ఇచ్చిన ప్రాబ్లం లేగానే ఏబిసి అనేది ఇంటీరియర్ యాంగిల్స్గా ఉన్న ఒక ఏబిసి ట్రయాంగిల్, వాటి యొక్క b+c/2 cot A అని ప్రూవ్ చేయాలి. చూడండి ఇక్కడ చూసినప్పుడు a ప్లస్ b రాయండి. ఒకటి a b అండ్ c ఆర్ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. ఏబిసి అనే ఒక ట్రయాంగిల్లో ఈ ఏబిసి అనేటి ఒక యాంగిల్గా ఉన్నాయి. ఆ యాంగిల్స్ యొక్క టోటల్ ఎంత అవుతుంది, a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీగా రాయవచ్చు. మనకి ఏం కావాలి, ఇక్కడ బీసీ కావాలి. ఇక్కడ బీసీ ఉంచి ఏని 0కు అవతల వైపు పంపించాలి. అంటే ఇక్కడ ప్లస్ ఏ అనేది అక్కడ మైనస్ ఏగా మారుతుంది. కాబట్టి b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ ఏగా రాయవచ్చు. కాబట్టి దీన్ని మనము బోత్ సైడ్ 2తో డివిజన్ చేయాలి. ఆన్ డివైడింగ్ by 2 both sides 2 తోటి డివైడ్ చేయాలి. చూడండి ఇక్కడ ఏమవుతుంది, b ప్లస్ c/2 ఇక్కడ 180/2 మైనస్ a/2గా రాయచ్చు. ఇక్కడ మనము తీసుకున్నప్పుడు b ప్లస్ c/2 అండ్ 90 మైనస్ a/2గా రాయవచ్చు. ఇప్పుడు మనకు ఏ వాల్యూ కావాలి, ట్యాన్లో కావాలి. మనకు దేనిలో కావాలి, ట్యాన్ రేషియోని తీసుకోవాలి. ఆన్ టేకింగ్ ట్యాన్ రేషియో ఆన్ బోత్ సైడ్స్ ట్యాన్ b ప్లస్ c/2 tan 90 మైనస్ a/2. ఇక్కడ tan b ప్లస్ c/2 ఇక్కడ 90 మైనస్ ఏ వాల్యూ ఏమవుతుంది, ట్యాన్లో కాట్ a/2 ఏమవుతుంది, కాట్ a/2గా రాయడం జరిగింది. కాబట్టి దీని ఈక్వల్ ఇది మనము ప్రూవ్ చేయడం జరిగింది. హెన్స్ ప్రూవ్డ్. ఈ రకంగా మనము ఈ కాంప్లిమెంటరీ యాంగిల్స్ సంబంధించిన ట్రిగోనోమెట్రీ ఎక్సర్సైజ్ 11.3ను అదే రకంగా అందులో ఉన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ను మనము చేయడం జరిగింది. దీని నుండి తప్పకుండా పబ్లిక్ ఎగ్జామ్లో తప్పకుండా 2 మార్క్స్ క్వశ్చన్ రావడం జరుగుతుంది. కాబట్టి దీన్ని పూర్తిగా పిల్లలందరూ చాలా జాగ్రత్తగా ఇందులోని సమస్యలన్నీ ప్రాక్టీస్ చేస్తే పబ్లిక్ ఎగ్జామ్లో వచ్చిన సమస్యను మనము చాలా సులభంగా సాధించవచ్చు. కాబట్టి మీరందరూ కూడా ఈ ట్రిగోనోమెట్రిక్ సమస్యలన్నీ కూడా ప్రాక్టీస్ చేసి పబ్లిక్ ఎగ్జామ్లో మంచి మార్కులతో పాస్ కావాలని కోరుతూ మీ రాజన్న సార్.